అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము యెహోషువ 1వ అధ్యాయము 9వ వచనము చదువుకుందాము. నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిబ్బరం కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును. మోషే మృతి పొందిన తర్వాత యెహోషువను బలపరుస్తూ ఈ మాటలు చెప్తూ వచ్చాడు. లెండి, యోర్దాను నదిని దాటుడి, నేను మోషేకి తోడైనట్లుగా మీకు తోడైయుందును, మిమ్మల్ని విడువను ఎడబాయనని యెహోషువను బలపరుస్తూ ప్రభువు పలికిన మాటలు ఇవి. ఈ ధర్మశాస్త్ర గ్రంథంలోనివి జాగ్రత్తగా దివారాత్రములు ధ్యానించి వాటిని పాటిస్తూ కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకుండా మనము పితరులు ఇచ్చిన దేశంను స్వాధీనపరుచుకుంటకు నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, ధైర్యంగా ఉండుము, దిగులు పడకము, జడియకుడుము అని సెలవిస్తున్నాడు. అవును, మనము ఎందుకు జడియాలి, ఎందుకు భయపడాలి? 6 లక్షల కాల్బలాన్ని మోషే ఒక్కడే నడిపిస్తూ వచ్చాడు. అనేక శ్రమలు, ఇబ్బందులు, కలవరాలు వచ్చినప్పటికీ ప్రభు మాట విన్నాడు. ప్రభు చెప్పిన ప్రకారం చేస్తూ ఆయన అడుగుజాడల్లో నమ్మకమైన దాసుడుగా ఉంటూ వచ్చాడు. అదే నమ్మకము యెహోషువలో కూడా ప్రభు కనుగొన్నాడు. కాబట్టి ఈ పరిచర్యను కొనసాగించుటకు యెహోషువను ఏర్పరచుకున్నాడు. యెహోషువను ఏర్పరచుకున్న దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. అంతం వరకు కొనసాగించుటకు సమర్థుడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీరు మమ్మల్ని నడిపించి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుకున్నాం పరమ తండ్రి. ఆమేన్.